హాయ్ హలో అందరికీ బతుకమ్మ నవరాత్రుల శుభాకాంక్షలు. సో ఇది నిన్న జరిగిందంటే మొదటి రోజు బతుకమ్మ పూజకి మా అక్క అండ్ బావ వాళ్ళ పిల్లలు పూజ చేస్తున్నారనమాట. సో నేను కొంచెం పూజారి మంత్రాలతో 2 వీడియోస్ అప్లోడ్ అయితే చేసిన కదా. అండ్ నెక్స్ట్ అనమాట, సో అమ్మవారికి పూజలు చేస్తున్నారు అక్క వాళ్ళు. ఇంకా మొదటి రోజు సాయంత్రం పొద్దుననేమో వేరే వాళ్ళు కూర్చున్నారు, ఇప్పుడు అక్క వాళ్ళు కూర్చున్నారు సాయంత్రం పూట. అండ్ ఇంకా పూజలు చేస్తున్నారు. పూజ సగం ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా, నేను పూజారి గారి మంత్రాలతో అప్లోడ్ చేసిన కదా. సో ఇప్పుడు నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఇప్పుడు అమ్మవారికి స్నానం అంటే అభిషేకం చేస్తున్నారనమాట. స్నానం అది చేయించినాక తర్వాత అభిషేకం పంచామృతంతో ఇంకా చేస్తారు కదా. సో ఆ విధంగా అనమాట. సో ఈ విధంగా మేము రెడీ అయ్యి సాయంత్రం రెడీ అయ్యి అప్పటికప్పుడే అనుకోలేదు, వాళ్ళు ఆల్రెడీ టైం ఇచ్చిరనమాట. అంటే టైం చెప్పుకున్నారు కదా. సో మేము ఈవినింగ్ కూర్చుంటాం సాయంత్రం మొదటి రోజు అని చెప్పి. సో నాకైతే అప్పటికప్పుడే వార్త వచ్చిందనమాట, రావాలి పూజకి అంటే ఓకే అని చెప్పి రెడీ అయ్యి వెళ్ళిపోయినా అనమాట. సో ఈ విధంగా పూజలు చేస్తున్నాము, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నేను ఎక్కువగా వాడే భాషలో చాలా 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 హ్యాపీగా ఉంది. మొదటి రోజు పూజకు కూర్చున్నారు మా అక్క అండ్ బావ, సో వాళ్ళ పిల్లలు అండ్ భక్తులు అయితే బాగానే వచ్చారు. యాక్చువల్గా నాకేమనిపించిందంటే ఇంకా పూజ అయిపోయిన తర్వాత చాలా ఆడతారనిపించింది, కానీ అక్కడ అంత సీన్ లేదు, ఎందుకు ఇంటికి వెళ్ళిపోయినారు అందరూ. అండ్ ఈ విధంగా ఇంకా వాటర్తో ముందు నీళ్ళతో ఈ విధంగా స్నానం చేయించి తర్వాత కొబ్బరి నీళ్ళతో స్నానం చేయించి తర్వాత అభిషేకం చేస్తున్నారు. సో నాకు అర్థమైంది, నేను చెప్తున్నాను, మీకు తెలుసునుంటే కాకపోతే తప్పుగా చెప్తే సారీ. అండ్ ఈ విధంగా పూజలు బొట్లు అన్నీ పెడుతున్నారనమాట, అయ్యవారు చెప్తున్నారు మంత్రాలతో. సో అక్క వాళ్ళు పూజలు చేస్తున్నారు. సో నవరాత్రి ఉత్సవాలు ఎక్కడ అంటే ఆల్మోస్ట్ అంతా భారతదేశం అంతటా చేస్తారు కదా. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఉత్సాహాలు. ఇంకా ఇప్పుడు అంటే నవరాత్రులకి లేడీస్ కూడా అంటే మాతలు అమ్మవారి మాల వేసుకుంటారు. ఎక్కువగా పిల్లలు అయితే చాలా ఉత్సాహంతో ఉన్నారు, కండువ వేసుకొని ఇంకా మాల అంటే భక్తి మీద ఉన్నారనమాట. సో అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మా పెద్దబాబు కూడా నేను వేసుకుంటా కండువ అన్నాడు, బట్ వాడు చిన్నవాడు ఇప్పుడు ఇంకా తెలీదు. అందుకే ఇయర్ చూడు నాన్న ప్రాసెస్ ఏంది ఎట్లుంటుందో అని చెప్పిన. ఇయర్ చూడు, నీకు నచ్చితే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ వేద్దు అని చెప్పిన. ఇంకా వాడు ఆల్మోస్ట్ ఆ బతుకమ్మ దగ్గరే ఉంటున్నాడు. ఇంకా హాలిడేస్ ఇచ్చిర్రు లక్కీగా. సో మా పెద్దబాబు ఎక్కువగా ఇక్కడే బతుకమ్మ దగ్గరే ఉంటున్నాడు. మార్నింగే వాడు చల్లనీళ్ళైనా అంటే ఈరోజు పవర్ లేదనమాట. సో కరెంట్ లేకపోయినా కూడా వాడు చల్లనీళ్ళు స్నానం చేసి ఇంకా పూజకి వెళ్ళిపోతుంటే నేనే అనుకున్నాను, అమ్మో ఇంత భక్తి ఏంటి అని. ఆ విధంగా సో పిల్లలు చాలా చాలా ఉత్సాహంగా ఉన్నారనమాట మాలలు వేసుకొని. అండ్ ఇక్కడ కుంకుమార్చన, సో అభిషేకం పూజ అయిపోయిన తర్వాత కుంకుమార్చన చేయిస్తున్నారు పూజారి గారు. ఇంకా నలుగురు చేస్తున్నారు, అక్క బావ అండ్ వాళ్ళ పిల్లలు. సో మేము కూడా పక్కన కూర్చున్నాము. ఇంకా నేను ఎక్కువగా ఎందుకు కనిపించానంటే మీకు తెలిసే ఉంటుంది కదా, నేను వీడియోస్ తీస్తున్నానని. సో ఈ విధంగా అనమాట. సో ఇంకా మాకు అంటే మా ఊరిలో 2 దుర్గామాతలను పెడతారు. ఒకటేమో గుడి దగ్గర పెడతారు, ఒకటేమో గ్రామ పంచాయతీ దగ్గర పెడతారు. సో ఎవరికి నచ్చిన దగ్గరికి వారు వెళ్తారు, విడదీయడం అనేది ఏం లేదు. కాకపోతే గుడి దగ్గర ఉండాలని ఒకటి పెట్టుకున్నారు, ఇంకా గ్రామ పంచాయతీ దగ్గర కూడా బాగుంటుంది, ఇంకా రస్తాలో బాగుంటుంది, అందరూ వెళ్తూ వస్తుంటారు కదా, పెడదామని చెప్పి పెట్టినరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ ఊరికి రాకముందుకు జరిగిన ఆలోచన అది కాబట్టి. సో ఈ విధంగా ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర ఎక్కువగా అందరం కూర్చుంటాం మేము. అంటే ఇప్పుడు మా బావ వాళ్ళు కూర్చున్నారు, తర్వాత మా మరిది వాళ్ళు కూర్చుంటారు, అండ్ మేము కూడా కూర్చుంటాం అనమాట. సో అప్పుడప్పుడు అంటే ఎవ్రీ ఇయర్ కూర్చుంటారు, ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు పూజ కూర్చొని చేస్తుంటారు. అది నా ఉద్దేశం. కంపల్సరీ ఎవరో ఒకరైతే కంపల్సరీ కూర్చుంటాము, చేస్తాము. మ్యాక్స్ అందరం కూర్చుంటాం కూడా. ఎవరికి తోచిన రోజు అంటే ఎవరికి వీలున్న రోజుని బట్టి వాళ్ళు కంపల్సరీ పూజకు కూర్చొని పూజ అయితే చేస్తాము. అండ్ వీలుంటే ఇంకా అన్నదానం కూడా చేస్తామన్నమాట. అండ్ ఈరోజు అక్క వాళ్ళు పూజ చేశారు. ఇంకా అమ్మవారికి ధూపం వేస్తున్నారు చూడండి, అమ్మవారి అలంకరణలో చాలా అంటే చాలా బాగున్నారు. ఇంకా అక్క ప్రసాదం పెట్టడానికి ముగ్గు వేస్తుందన్నమాట.
సో ఈ విధంగా ఇంకా పూజ అయితే జరిగిపోయింది. చాలా ప్రశాంతంగా జరిగిపోయింది. చాలా చాలా బాగా అనిపించింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇక్కడ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి హారతి ఇస్తున్నారు అమ్మవారికి. ఇంకా చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో. సో మన దగ్గర అంటే కొంచెం ఊర్లలో కొంచెం తక్కువగా ఉన్న సిటీలల్లో కానీ హైదరాబాద్లో కానీ చాలా ఎక్కువగా జరగవచ్చు. చూడాలని నాకు ఉంది, కానీ ఏం చేస్తాం, ఇంకా ఈ ఇయర్ లేనట్టుంది. ఎప్పుడు వెళ్తామో తెలీదు, వెళ్ళాలి. ఒక్కసారైనా దుర్గామాత ఉత్సవాలకి అండ్ వినాయక చవితి ఉత్సవాలకి కంపల్సరీ సిటీ వెళ్ళాలని అయితే ఉంది. బట్ చూద్దాం నెక్స్ట్ టైం. సో చాలా రోజులు అవుతుంది కదా మిమ్మల్ని పలకరియక. సో ప్లీజ్ అండి, ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కొట్టండి ఇన్స్టాగ్రామ్లో అయితే. సో ప్లీజ్ అండి. సో ఇదనమాట దుర్గామాత ఎంత బాగున్నారు చూడండి. ఇంక ఇప్పుడు అందరూ ఆటపాటలతోటి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నవరాత్రి ఉత్సవాలు అంటే కనిపిస్తాయి ఇంకా ఈ రోజు నుంచి నిన్నటి నుంచి ఫుల్ అంటే ఫుల్. సో మా పెద్ద బాబు కూడా వచ్చిండు, వీడే మా పెద్దోడు. అస్సలు నాకైతే బాగా హ్యాపీ అనిపించింది వీడియోలో ఇంత మార్పు. కాకపోతే వీడు ఫ్రెండ్స్ సర్కిల్లో చేస్తున్నాడు, అంటే ఫ్రెండ్స్ వేసుకున్నారు కదా నేను చేద్దామని. నేనేమంటున్నా అంటే నీకు నచ్చితే నెక్స్ట్ టైం కంపల్సరీ, ఇప్పుడు వాళ్ళతో పాటు హుషారుగా చేస్తున్నావు కానీ భక్తితో చేయాలి కాబట్టి ఈసారి దగ్గరుండి అంత చూడు, నెక్స్ట్ టైం కంపల్సరీ అని చెప్పిన. అండ్ ఇప్పుడు ప్రసాదం ఇస్తున్నాం మేము, సిరా తీర్చిందాక. సో ప్రసాదం తీస్తున్నారు. సో ఇదంతా మా ఊరు మా ఏరియాలో అంటే గ్రామ పంచాయతీ దగ్గర చేస్తారనమాట. వినాయకుడిని పెడతారు అండ్ బతుకమ్మను కూడా పెడతారనమాట. సో ఇదనమాట నా వీడియో విశేషాలు. సో ప్లీజ్ అండి, ప్లీజ్ 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 లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు మీ ఊర్లో బతుకమ్మ సంబరాలు ఎలా చేసుకున్నారో ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి. సో నేను చూస్తుంటాను. సో ఈ విధంగా పిల్లలు పెద్దవాళ్ళందరూ ప్రసాదాలు తీసుకున్నారు. థ్యాంక్ యూ.